గ్రాహం స్టెయిన్ ఆ ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో ఉన్న వారికి, సరైన వైద్య సదుపాయాలు లేని వారికి, అక్షర జ్ఞానం లేని వారికి సైకిల్ మీద వెళ్ళి వారికి పుస్తకాలు పంచి చదువు నేర్పించి కుష్ఠరోగులకు వాళ్ళ పుళ్ళు గడిగి మంచిగా చక్కగా వాళ్ళ వ్యాధులన్నింటినీ నయం చేసిన ఆయన్ని ఒకరోజు తను తన పిల్లలతో కలిసి, స్వార్థ సేవకులు ఎంతో కష్టపడతారండి, నిద్రలో ఉండవండి. అలా ఒకరోజు ఎంతో దూరం వెళ్ళి సేవ చేసి ఆ కారులోనే పడుకున్నారు, నిద్రపోతున్నారు, పిల్లలతో కలిసి నిద్రపోతున్నారు. మేలు చేసిన వాళ్ళని చూసి ఓర్చుకోలేని వాళ్ళు ఉంటారు. మరి మన కర్మ ఏం చేస్తాం? వాడు చేయడు, చేసేవాడిని చేయనీయడు. అలా మేలు చేస్తున్న ఆ కుటుంబం మీదకి వాళ్ళు ఏం చేశారంటే పెట్రోల్ పోసి వాళ్ళు నిద్రపోతున్నప్పుడు నిప్పు వెలిగించారు. వాళ్ళంతా లోపల ఆ అగ్నిలో కాలిపోయారు. పసిపిల్లలు కేకలు పెడుతున్నారు, చచ్చిపోయారండి. వాళ్ళ ఆవిడని అడిగారు, ఏమా నీ భర్తని నీ పిల్లల్ని ఇంత కర్కశంగా వాళ్ళు చంపారే, వాళ్ళని ఏం చేయమంటావమ్మా అంటే, క్షమించు. ఆమె కదా విజేత. ఏమంది? వాళ్ళు చచ్చిపోయిన తర్వాత వాళ్ళని నాకు అప్పగించు, నేనే చంపేస్తానులా. క్షమించు అయ్యా, వాళ్ళని వదిలేసేయ్యా, నా బిడ్డలు నాకు ఎటు రారు, నా భర్త నాకు ఇక్కడ రాడు, వాళ్ళను కూడా ప్రాణం తీయటం ఏంటయ్యా, క్షమించు అన్న. చూసారా? ఎవరు? కీడు చేసినోడికి మరలా కీడు చేసి చేయించడం కాదు, కీడు చేసినోడికి మేలు చేసి జయించటం.